అమెరికా, ఇరాన్ల మధ్య మళ్ళీ చర్చలు జరుగుతాయా? లేదు మళ్ళీ కాల్పుల విరమణ ముగుస్తుందా లేదా? ఎందుకంటే కాల్పుల విరమణ కొద్ది గంటల్లో ముగియబోతోంది. మళ్ళీ ఏమవుతుంది అనే ప్రశ్నలకు ఖచ్చితమైన ఆన్సర్స్ లేవు. అది కూడా ట్రంప్ యుగంలో సాధ్యం కాదు. కానీ ఒకటి మాత్రం నిజం. ఈ వార్ మిలిటరీ ఎక్స్పర్ట్స్, డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్పేది ఏంటంటే ఈ వార్ కాస్త ఫ్రోజన్ వార్గా మారుతోంది అని. ఇది స్ట్రాటజిక్ అఫేర్స్ మిలిటరీ లాంగ్వేజ్ వొకాబులరీలో వెరీ ఇంట్రెస్టింగ్ వర్డ్. ఫ్రోజన్ వార్ అంటారు దీన్ని. ఫ్రోజన్ వార్ అంటే ఏంటి అంటే యుద్ధం ముగియదు, అదే సమయంలో యుద్ధం భీకరంగా జరగదు. పెద్ద ఎత్తున బాంబు దాడులు, పెద్ద ఎత్తున మిలిటరీ దాడులు ఉండవు. అదే సమయంలో మొత్తం ఏమీ జరగకుండా ఉండదు. అంటే యుద్ధము భారీ ఎత్తున జరగదు, భీకరంగా జరగదు, యుద్ధం ముగియదు. ఈ పరిస్థితిని ఫ్రోజన్ వార్ అంటారు. చాలా ప్రపంచంలో అనేక దేశాలు జరిగాయి. మీకు ఉదాహరణకు కొరియాలో 1953లోనే యుద్ధం ముగిసింది, కొరియా వార్. కానీ ఇప్పటికీ నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్య టెన్షన్ అయితే కంటిన్యూ అవుతుంది. అలాగే మీకు రష్యా, ఈస్ట్ యుక్రెయిన్ మధ్య అంటే 2014లో స్టార్ట్ అయిన రష్యా, ఈస్ట్ యుక్రెయిన్లో మధ్య ఘర్షణ, మీకు బార్డర్ యుక్రెయిన్ రష్యా బార్డర్ రీజియన్లో క్రిమియా ఆక్రమణ, ఇదంతా జరిగింది. 2022లో ఫుల్ స్కేల్ వార్. మీరు ఇటీవల కాలంలో మళ్ళీ చూడండి, ఫుల్ స్కేల్ వార్ లేదు, దాడులు జరుగుతున్నాయి, యుద్ధం మిగలేదు, అదే సమయంలో భీకరంగా జరగడం లేదు రష్యా యుక్రెయిన్ల మధ్య, అంతకుముందు ఉన్నట్లు లేదు. అలాగే మీకు మూడో ఉదాహరణ ఇండియా, పాకిస్తాన్. భారత్ పాక్ల మధ్య యుద్ధం ఎప్పుడు ముగిసింది? యాక్చువల్గా ముగిసింది 1971లోనే, బంగ్లాదేశ్ ఏర్పాటుతోనే యుద్ధం ముగిసింది. కానీ ఇప్పటికీ కూడా అడపాదడపా కార్గిల్ యుద్ధం చూసాం, బాలాకోట్ స్ట్రైక్ చూసాం, సర్జికల్ స్ట్రైక్ చూసాం, ఆపరేషన్ సింధూర్ చూసాం, కొనసాగుతూనే ఉన్నది. ఇదొక థర్డ్ ఎగ్జాంపుల్. ఫోర్త్ ఎగ్జాంపుల్ తాలిబాన్ను ఈవెన్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ పైన దాడుల తర్వాత అమెరికా తాలిబాన్ని ఓడించింది. కానీ 20 ఏళ్ళుగా తాలిబాన్ అమెరికా అనుకూల ప్రభుత్వం పైన అమెరికాను ముప్పు తిప్పలు పెడుతూ చివరకు అమెరికా విడ్రా కావడంతో అధికారంలోకి వచ్చేసింది. మీకు 5వ ఎగ్జాంపుల్ చెప్తాను. మీకు లాస్ట్ అక్టోబర్లోనే ఇజ్రాయెల్కు గాజా హమాస్కు మధ్య సీజ్ ఫైర్, కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. కానీ ఇప్పటికీ కూడా వార్ ముగియలేదు, అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఇలా ప్రపంచంలో అనేక చోట్ల ఈ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ అంటూ ఉంటాయి. ఈ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్ ఎందుకు ఉంటుంది? రీజన్ ఏంటి అంటే ఫుల్ స్కేల్ కాంప్రిహెన్సివ్ అగ్రిమెంట్ కుదరనప్పుడు, అంటే సమగ్రమైన శాంతి ఒప్పందం కుదరనప్పుడు మీకు ఈ రకమైనటువంటి ఫ్రోజన్ వార్ అలాగే ఉంటుంది. కాంప్రిహెన్సివ్ అగ్రిమెంట్ కుదిరితే వార్ పర్మనెంట్గా ముగుస్తుంది. ఇప్పుడు మీకు సెకండ్ వరల్డ్ వార్ ముగిసింది, ఫస్ట్ వరల్డ్ వార్ ముగిసింది. కానీ మీకు ఈ ఫ్రోజన్ కాన్ఫ్లిక్ట్స్ ఏమవుతాయంటే అది అలా కొనసాగుతూనే ఉంటుంది. దానికి ఎండ్ ఉండదు, ఇక ఎన్ని రోజులు పడుతుందో కూడా చెప్పలేమన్నట్టు. అలాంటి ఫ్రోజన్ వార్ వైపుగా అమెరికా, ఇజ్రాయెల్ ఒకవైపు, ఇరాన్ మరోవైపు ఉన్నది. దీనివల్ల ప్రమాదం ఏంటి అంటే ఒకటి, అస్థిరత కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు మీకు నార్త్ కొరియా, సౌత్ కొరియాల మధ్య చూడండి ఇప్పటికీ కూడా ఇన్స్టెబిలిటీ కొనసాగుతోంది. రష్యా, యుక్రెయిన్ల మధ్య 12 ఏళ్ళు అయిపోయింది. క్రిమియాను ఆక్రమించినప్పటి నుంచి మొదలైంది. ఈస్టర్న్ యుక్రెయిన్లో మీకు చాలా ప్రాంతాల్లో రష్యాకు, యుక్రెయిన్కు మధ్య ఘర్షణలు జరిగి ఇప్పటికీ అలాగే 12 ఇయర్స్ అయిపోయింది. మీకు అలాగే ఆఫ్ఘనిస్తాన్, అది ఇప్పటికీ అన్స్టేబుల్గానే ఉంది. ఎప్పుడు ఏం అవుతుందో తెలియని పరిస్థితి, నివురుగప్పిన నిప్పు అంటారే. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్ల మధ్య ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అందువల్ల అమెరికా, ఇరాన్ల మధ్య కూడా ఈ ఫ్రోజన్ వార్గా మారితే మొదటి ప్రమాదం ఏంటంటే అది ఇన్స్టెబిలిటీకి దారితీస్తుంది. రెండో ప్రమాదం ఏంటంటే ఆయుధ పోటీకి దారితీస్తుంది, ఆర్మ్స్ రేస్కి దారితీస్తుంది. మీరు చూడండి, కొరియన్ వార్ రిజాల్వ్ అయి క్లోజ్ కాలేదు కనుక నార్త్ కొరియా ఎన్నడైనా తన పైన అమెరికా యుద్ధం చేయవచ్చు. అందువల్ల తాను ప్రిపేర్ అయి ఉండాలి. సౌత్ కొరియా, అమెరికా మిత్రదేశాలు అని నార్త్ కొరియాలో వారు అణ్వాయుధాలు తయారు చేసుకొని అండర్గ్రౌండ్లో పెట్టుకొని
ఒక అణ్వస్త్రం కలిగిన దేశంగా ఉంటూ సౌత్ కొరియాకు రాత్రుల్లో నిద్ర లేకుండా చేస్తుంది. మీకు ఇక ఇప్పుడు ఉక్రెయిన్ కూడా మీరు చూడండి, అణ్వాయుధాలు చాలా చేస్తుంది. ఇక్కడ ఇండియా పాకిస్తాన్ రెండు కూడా అణ్వాయుధాలను సంపాదించాయి. ఇప్పుడు రేపు కూడా ఇరాన్ కనుక రహస్యంగానో ఎలాగోనో అణ్వాయుధాలు సంపాదిస్తే సౌదీ అరేబియా, యుఏఈ లాంటి దేశాలకు కూడా అణ్వస్త్రాలను కలిగి ఉంటాయి. సో అందువల్ల ఆర్మ్స్ రేస్ పెరుగుతుంది. అందువల్ల ఫ్రోజన్ వార్స్ ఆర్ వెరీ వెరీ డేంజరస్ దీనికి కారణాల వల్ల. ఇక చివరిగా ఎందుకు మరి ఈ అమెరికా ఇరాన్లు ఫ్రోజన్ వార్గా మారుతున్నాయి? వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ దట్? దానికి కారణాలు ఏంటి అంటే, ఒకటి ట్రంప్ పాలసీ. ట్రంప్ హిట్ అండ్ రన్ మనిషి. ట్రంప్కు యుద్ధాలు ఆగడము, పీస్ రావడము ఇది కాదు. ట్రంప్ వాంట్స్ ఎ డీల్ అండ్ ఇమీడియట్లీ మార్కెట్ ఇట్. అంటే ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి, దాన్ని వెంటనే మార్కెటింగ్ చేసుకోవాలి. కానీ దాన్ని సబ్స్టాన్షియల్గా ముందుకు తీసుకెళ్లే స్వభావం ఉండదు. ఎల్లకాలము అమెరికా ఇంట్రెస్ట్ల కన్నా తన ఇంట్రెస్ట్లే, తన పాపులారిటీ, తన ఇమేజ్ మేనేజ్మెంటు, తన ఈవెంట్ మేనేజ్మెంటు వీటికే ప్రియారిటీ ఇస్తాడు ట్రంప్. సో అందువల్ల మీకు ట్రంప్ చూడండి 10 వార్స్ ఆపానంటాడు. ఏమైనా ఆగినాయి మరి? ఇప్పుడు థాయిలాండ్, కంబోడియాల మధ్య ఇప్పటికీ ఉద్రిక్తత తగ్గలేదు. ఎప్పుడు ఏమయ్యేదో తెలియదు. ఇండియా పాక్ వార్ ఆపానంటాడు, ఆగిందా? ఇప్పటికీ ఘర్షణలు తప్పడమే లేదు. సో అందువల్ల ట్రంప్ పాలసీ ఇసి అలా ఉంటాయి. అంటే మీకు వార్ ముగియక ముందే సీజ్ ఫైర్నే దగ్గర ఆగుతుంది. ఇక అలా తనకు కావాల్సింది ఇమీడియట్గా తన దేశంలో ప్రజలకు మార్కెట్ చేసుకోవాలి. సో ఆ తాపత్రయమే తప్ప ఒక కాన్ఫ్లిక్ట్ రిజాల్వ్ చేయాలి, దీన్ని క్లోజ్ చేయాలి, లాంగ్ టర్మ్ పీస్ ఉండాలి, ఇలాంటి ఒక స్టేట్స్మెన్షిప్ లక్షణాలు ట్రంప్కి లేవు. ట్రంప్ ఏంటంటే ఇమీడియట్గా ఏదో ఒకటి చేసి తన పేరు తెచ్చుకొని తాను బయటపడాలి అని. సో అందువల్ల ఇది ప్యూర్లీ బిజినెస్ మ్యాన్. లాంగ్ టర్మ్ పార్ట్నర్షిప్ ఏమీ ఉండదు. లాభాలు సంపాదించాలి, ఎగ్జిట్ కావాలి. సో మీకు ఆ టైప్ స్టాక్ మార్కెట్ డే ట్రేడర్ లాంటి వాడు ట్రంప్ ఫారిన్ పాలసీలో కూడా. ఇక రెండవది అసిమెట్రిక్ వార్ఫేర్ వల్ల. నేను చాలాసార్లు చెప్పిన అమెరికా ఇరాన్ల మధ్య జరుగుతున్న అసిమెట్రిక్ వార్ఫేర్. అసిమెట్రిక్ వార్ఫేర్లో ప్రాబ్లం ఏంటి అంటే, రెండు దేశాలకు కూడా యుద్ధాన్ని క్లోజ్ చేయలేవు, కంటిన్యూ చేయలేవు. వీకర్ కంట్రీ ఏమో వాళ్ళు ఎప్పుడూ మీకు స్ట్రాంగర్ నేషన్పై విజయం సాధించలేదు. స్ట్రాంగర్ నేషన్ డిఫీట్ను అంగీకరించలేదు. అందువల్ల ఈ వార్ అలాగే కొనసాగుతుంది. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ల ముందు ఇరాన్ మిలిటరీ పవర్ చాలా తక్కువది. కానీ ఇరాన్ సక్సెస్ఫుల్గా అసిమెట్రిక్ వార్ నడుపుతుంది. కానీ ఇరాన్ ఎప్పుడైనా ఈ వార్ క్లోజ్ అయ్యేలా అమెరికా పైన గెలుస్తుందా? గెలవదు, అది ఇంపాసిబుల్. మరి అని చెప్పి ఇరాన్ ఏమైనా అమెరికా ఓడిస్తుందా? అది కూడా పర్మనెంట్గా ఓడించదు. ఎందుకంటే అసిమెట్రిక్ వార్లో ఉన్న అడ్వాంటేజ్ అది. సో అందువల్ల అటు స్ట్రాంగ్ నేషన్ పోనీ తాను ఓడిపోయినట్టు అంగీకరించి వెళ్ళిపోతుందా? అంగీకరించదు. ఎందుకంటే క్వశ్చన్ ఆఫ్ ప్రెస్టేజ్ ఇవన్నీ వస్తాయి. సో అందువల్ల ఆ అసిమెట్రిక్ వార్ఫేర్కు ఉండే లక్షణాల రీత్యా కూడా ఈ వార్ ఇలాగే ఫ్రోజన్ అయి ఉంటుంది. థర్డ్ ఆస్పెక్ట్ ఎప్పుడు ఫ్రోజన్ వార్ అవుతుందంటే, సబ్స్టాన్షియల్ ఇష్యూస్, కీలకమైన మౌలికమైన అంశాలు పరిష్కారం కాకుండా పైపైన ఒప్పందాలు చేసుకొని ఆ సమయానికి పబ్బం గడుపుకుంటారు. ఆ సమయానికి టెన్షన్స్ ఆపుతారు. దానివల్ల ఏం జరుగుతుందంటే ఆ గొడవ అలాగే కంటిన్యూ అవుతుంటుంది. మీకు ఉదాహరణకు లాస్ట్ అక్టోబర్లో ఇజ్రాయెల్కు హమాస్కు మధ్య సీజ్ ఫైర్ కుదిరింది. మీకు ట్రంప్ 20 పాయింట్ పీస్ ప్లాను, బోర్డ్ ఆఫ్ పీస్ ఇవన్నీ మీరు విన్నారు. కానీ ఇప్పటికైనా ఏమైంది? అది లాభం రాలేదా? ఎస్, కాల్పుల విరమణ సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కుదిరాక ఇజ్రాయెల్ ఖైదీలను హమాస్ విడుదల చేసింది, హమాస్ ప్రిజనర్స్ను ఇజ్రాయెల్ విడుదల చేసింది. అలాగే ఇజ్రాయెల్ భారీ బొంబార్డ్మెంట్ ఆగిపోయింది. మీకు గాజాలోకి హ్యుమానిటేరియన్ ఎయిడ్, మానవతా సహాయం అంటారు, ఫుడ్ కానీ మెడిసిన్స్ కానీ ఇవి మొదలయ్యాయి. కానీ వార్ ఆగిపోయిందా? ఆగలేదు. ఇప్పటికీ ఇజ్రాయెల్ బలగాలు ఆ గాజాలో ఉన్నాయి. అప్పుడు అడపాదడపా దాడులు జరుగుతూనే ఉన్నాయి. సో ఎందుకు కాలేదు అంటే, మీకు అది ఫ్రోజన్ వార్గా మారిపోయింది. సో ఇప్పటికీ సబ్స్టాన్షియల్ ఇష్యూస్ పరిష్కారం కాలేదు. సబ్స్టాన్షియల్ ఇష్యూస్ ఏంటి?
వార్ తర్వాత యుద్ధం ఆగినాక గాజాను ఎవరు పాలించాలి? హమాస్ వదిలేయడానికి సిద్ధంగా లేదు. హమాస్ను అంగీకరించడానికి ఇజ్రాయెల్ సిద్ధంగా లేదు. అది అలాగే అపరిష్కృతంగా మిగిలిపోయింది. అలాగే గాజాను ఎలా డెవలప్ చేయాలి? ట్రంప్ ఏమో దాని ఒక హాలిడే రిసార్ట్గా డెవలప్ చేస్తానంటాడు. ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంది. అమెరికా మిత్ర దేశాలు, అరబ్ దేశాలు ఎవరూ అంగీకరించడం లేదు. అలాగే హమాస్ తన నిజాం కావాలి, నిరాయుధనం చేయాలి. ఎవరు చేయాలి హమాస్ నిరాయుధులను? ఏ ఇస్లామిక్ కంట్రీ అయినా ముందుకొచ్చి హమాస్ పైన ఒత్తిడి తెద్దామంటే తమ దేశంలో ప్రజలు ఇజ్రాయిల్ నిజాం కాకుండా హమాస్ నిజాం చేస్తే ప్రజల్లో ఏ వ్యతిరేకత వస్తుందని అరబ్ నేషన్స్ భయపడుతున్నాయి. అందుకే ఈ సబ్స్టాన్షియల్ ఇష్యూ పరిష్కారం కాకపోవడం వల్ల అది అలాగే కొనసాగుతూ వచ్చింది. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ ఏంటి మన ప్రాబ్లం? కాశ్మీర్ ఇష్యూ సబ్స్టాన్షియల్. ఇప్పటికీ కూడా అది పరిష్కారం కాలేదు గనక ఇండియాకు పాకిస్తాన్కు మధ్య అడపాదడప ఘర్షణలు జరుగుతూనే ఉంటాయి. దీనికి అన్ఎండింగ్గా ఉంటుంది. సో అందువల్ల సబ్స్టాన్షియల్ ఇష్యూస్ పరిష్కారం కాకపోతే కూడా మీకు ఈ సమస్య కాదు. రష్యా ఉక్రెయిన్ వారు ఎందుకు కొనసాగుతుంది? సబ్స్టాన్షియల్ ఇష్యూ ఏంటి? నాటో రష్యా పొలిమేరల్లోకి వస్తే తన సెక్యూరిటీకి ప్రమాదము, తన స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఉక్రెయిన్ ఉండాలి అనేది రష్యా కోరుకుంటుంది. లేదు రష్యాకు ఛాలెంజ్ చేసేలా పొలిమేరల దాకా రావాలని నాటో కోరుకుంటుంది. సో ఇలాంటి సబ్స్టాన్షియల్ ఇష్యూస్ పరిష్కారం కాకపోవడం వల్ల ఉక్రెయిన్ వార్ ఇంకా ఫ్రోజన్ వార్గానే మిగిలిపోయింది. సో అందువల్ల అమెరికా ఇరాన్ల మధ్య మరికొన్ని కాల్పుల విరమణలు ఉండొచ్చు, మరికొన్ని సీజ్ ఫైర్ అగ్రిమెంట్లు ఉండొచ్చు, మళ్ళీ డెడ్ లైన్లు ఉండొచ్చు, అల్టిమేటంలు ఉండొచ్చు. కానీ ఫైనల్గా సబ్స్టాన్షియల్ ఇష్యూస్ ఏంటి? ఇక్కడ అమెరికన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లో ఈ ప్రాంతం మొత్తం ఉంది. ఇరాన్ కూడా ఒకప్పుడు షా కింగ్గా ఉన్నప్పుడు అమెరికన్ స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్లోనే ఉండే. కానీ ఆ అమెరికన్ స్పియర్లోనే, నా అమెరికా సామ్రాజ్యంలోనే జెఫ్రీ సాక్స్ అని ఇండియన్ టీవీ ఛానల్కి ఇంటర్వ్యూలో చెప్పాడు. ద ఇష్యూ, ఫండమెంటల్ ఇష్యూ ఏంది? ఇరాన్ షుడ్ బి అండర్ అమెరికన్ ఎంపైర్. ఇప్పుడు యుఏఈ, సౌదీ అరేబియా, జోర్డాన్, బెహ్రాన్, ఖతార్, మొరక్కో అన్ని దేశాలు అమెరికన్ ఎంపైర్లు ఉన్నాయి. అమెరికా ఎలా చెబితే అలా ఉంటాయి. ఇరాన్ అందుకు సిద్ధంగా లేదు. ఎందుకంటే ఇరాన్ చరిత్రలో ఎప్పుడూ విదేశీ పాలనలో అంగీకరించలేదు. నెవర్ ఇట్ వాజ్ ఎ కాలనీ. అది ఇరాన్ హిస్టరీ. సో అందువల్ల ఇరాన్ అమెరికా సామ్రాజ్యంలో భాగం కావటానికి సిద్ధంగా లేదు. భాగం కాకపోవడాన్ని అమెరికా సహించలేకపోతుంది. సో ఈ ఫండమెంటల్ ఇష్యూ రిజాల్వ్ కానంత కాలం యుద్ధం ఎలా అవుతుంది? సో అందువల్ల ఇది ఫ్రోజన్ వార్గా మారడం తథ్యంలాగా కనబడుతుంది.